పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ సునామీ సృష్టించింది. బెంగాల్లో అధికారం చేపట్టాలనే తమ కలను సాకారం చేసుకుంది. బెంగాల్లో వరుసగా 4వ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ మొత్తం 294 స్థానాల్లో 206 స్థానాలు గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే బెంగాల్లో వామపక్షాల 34 ఏళ్ల పాలనను మమతా బెనర్జీ తుడిచిపెట్టగా ఇప్పుడు టీఎంసీ 15 ఏళ్ల పాలనకు బీజేపీ ఎండ్ కార్డు వేసింది. అంతేకాదు భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ సైతం ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. 1984లో బెంగాల్లో కేవలం 0.4% ఓట్లు పొందిన బీజేపీ ఇప్పుడే ఏకంగా టీఎంసీ కంచు కోటనే కూల్చేసింది. మరి బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఓటమికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక రాజకీయ పార్టీకి 15 ఏళ్ల అధికారం చాలా సుదీర్ఘమైన కాలమనే చెప్పాలి. 2011లో మమతా బెనర్జీ బెంగాల్లో 34 ఏళ్ల వామపక్షాల పాలనను తుడిచిపెట్టి టీఎంసీని అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే అధికార వ్యతిరేకత మొత్తం ఒక చోట చేరి ప్రత్యామ్నాయం వైపు చూడడం అనేది ఏదో ఒక సమయంలో జరుగుతుంది. బెంగాల్లో ఈ ఎన్నికల్లో అదే జరిగింది. 15 సంవత్సరాలుగా అదే ప్రభుత్వం, అవే ముఖాలు, అవినీతి ఆరోపణలు ప్రజల్లో వ్యతిరేకతకు కారణంగా నిలిచాయి. చివరికి ఈ ఎన్నికల్లో టీఎంసీ అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. దీదీ ప్రభుత్వంపై ఎక్కువగా ప్రభావం చూపించింది ఆర్జీ కర్ ఘటన. 2024లో కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఓ ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు జరగగా టీఎంసీ సర్కార్ ఆలస్యంగా స్పందించడం, నేరస్థలంలో సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణలు, మహిళా ఓటర్లతో ఏళ్ల తరబడి జాగ్రత్తగా నిర్మించుకున్న టీఎంసీ బ్రాండ్ విలువను పూర్తిగా నాశనం చేసింది. మరోవైపు ఆర్జీకర్ ఘటన బాధితురాలి తల్లి రత్నా దేబ్నాథ్ మమతా బెనర్జీపై సంచలన ఆరోపణలు చేశారు. తన బిడ్డలాగా మరొకరికి అన్యాయం జరగనివ్వనంటూ ఎన్నికల్లో పానీహటి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష నియామకాల కుంభకోణం. రాష్ట్ర ప్రజల్లో టీఎంసీపై వ్యతిరేకతకు ప్రధాన కారణాల్లో ఇది ఒకటిగా నిలిచింది. పోటీ పరీక్ష కోసం సంవత్సరాల తరబడి సన్నద్ధమైన యువత టీఎంసీతో సంబంధాలున్న ఓ సిండికేట్ ద్వారా దాదాపు 25,000 ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముడు పోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఈ పరిణామాలు బెంగాల్లోని విద్యావంతులైన యువ ఓటర్లలో మమతా సర్కార్పై తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఇక సందేశ్ ఖాళీలో చోటు చేసుకున్న పరిణామాలు కూడా మమతా సర్కార్పై తీవ్ర ప్రభావం చూపింది. 2014 జనవరిలో రేషన్ మోసం కేసును సంబంధించి టీఎంసీ జిల్లా పరిషత్ సభ్యుడు షేక్ షాజహాన్ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సందేశ్ ఖాళీకి వెళ్లగా అతడి మద్దతుదారులు ఈడీ బృందంపై దాడి చేయడంతో 3 అధికారులు గాయపడ్డారు. షాజహాన్ పారిపోయి 55 రోజుల పాటు పరారీలో ఉన్నాడు. ప్రతిపక్ష పార్టీ నాయకులెవరినీ సందేశ్ ఖాళీని సందర్శించడానికి మమతా సర్కారు అనుమతించలేదు. చివరికి షాజహాన్ పైన, అతని సహచరులపైన లైంగిక వేధింపులు, భూ కబ్జా ఆరోపణలతో పలువురు మహిళలు ముందుకు రావడంతో కోల్కతా హైకోర్టు జోక్యం చేసుకుంది. 4 ఏళ్లుగా చర్యలు తీసుకోనందుకు మమతా ప్రభుత్వాన్ని హైకోర్టు మందలించింది. షాజహాన్ను అరెస్ట్ చేయాలని ఆదేశించి అతన్ని సిబిఐ కస్టడీకి అప్పగించింది. ఈ కేసు విచారణ ఇప్పటికీ కొనసాగుతుంది. షాజహాన్ కస్టడీలోనే ఉన్నారు. ఇది కూడా బెంగాల్లో శాంతి భద్రతలపై ఓటర్లను ఆలోచింపజేసి ఉండొచ్చు. ఇక మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి టీఎంసీలో కీలక బాధ్యతలు అప్పగించడం, ప్రభుత్వంలో కూడా ఆయన జోక్యం చేసుకోవడాన్ని బెంగాల్ ప్రజలు అంగీకరించలేదు. ఇది టీఎంసీ కుటుంబ పార్టీ అనే ముద్రను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. సామాన్యురాలిగా అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ చివరికి కుటుంబ రాజకీయాల వైపు మొగ్గు చూపారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీని కారణంగా సీనియర్ నాయకుల్ని మమతా బెనర్జీ పక్కకు పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడైన సువేందు అధికారి కూడా టీఎంసీని వీడడానికి ఇదే కారణమంటారు. ఇప్పుడు ఆయనే బీజేపీలో చేరి మమతా పార్టీని ముంచారు. ఇక మమతా బెనర్జీ వరుసగా 3 సార్లు సీఎం కావడంలో ముస్లిం ఓటర్ల పాత్ర చాలా ఉంది. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ ఎస్ఐఆర్లో బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి సుమారు 90 లక్షల పేర్లను తొలగించారు. ఇది మొత్తం ఓటర్లలో దాదాపు 12%. వీరిలో ఎక్కువ మంది ముస్లిం ఓటర్లే. దీంతో 2011 నుంచి సాగుతున్న టీఎంసీ ప్రభంజనం 2026లో తలకిందులైంది. అలాగే దేశంలో రాజకీయ హత్యలు అత్యధికంగా పశ్చిమ బెంగాల్లోనే జరుగుతున్నాయని ఎన్సీఆర్బీ 2021
గణాంకాలు చెబుతున్నాయి. దీంతో మొన్నటి ఎన్నికల సంఘం ఒక రాష్ట్ర ఎన్నికల్లో తొలిసారిగా జాతీయ దర్యాప్తు సంస్థతో సహా 3.5 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. అంతమందిని దించినా జరగాల్సింది జరిగిపోయాయి. భారత ఎన్నికల చరిత్రలోనే కేంద్ర ఎన్నికలు తీసుకున్న అరుదైన నిర్ణయాల్లో ఫాల్టా నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ సెషన్లలో రీపోలింగ్ నిర్వహించడం. ఇక్కడ మే 21న పూర్తి స్థాయిలో తిరిగి పోలింగ్ నిర్వహించనుంది. ఓట్ల లెక్కింపు మే 24న జరగనుంది. ఈ నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్లలో ఈవీఎంలపై బీజేపీ, సిపిఎం అభ్యర్థుల బటన్లను నల్లటి టేపుతో కప్పి ఉంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులైన మతువా సామాజిక వర్గం ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని కీలక నియోజకవర్గాల్లో సుమారు 17 లక్షల ఓట్లను కలిగి ఉంది. గత కొన్నేళ్లుగా సంక్షేమ పథకాలు, ఇతర మార్గాల ద్వారా మమతా బెనర్జీ వారిని తన వైపు తిప్పుకున్నారు. అయితే బీజేపీ మరింత బలంగా వారికి ఏకంగా పౌరసత్వం అనే హామీనిచ్చింది. తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ ప్రక్రియను వేగవంతం చేస్తామని బీజేపీ నేతలు మతువా వర్గానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇది 17 లక్షల ఓటర్లు బీజేపీ వైపు తిరిగేలా చేసింది.